మన భారతీయ సంస్కృతికి సంబంధించింది మూడే మూడు 64 కళ్ళు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు చిన్న పేపర్ మీద ఇంత బొమ్మ వేస్తే ఏదో గుడిచప్పుడు కాకుండా తలుపులేసి అక్కడ రియల్ ఎస్టేట్ వస్తారనుకోండి, వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడతారు, పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉంటాయి. నమస్కారం. అసలు హరే కృష్ణ. ఈ కళలు అనేది దాని గురించి ప్రజలకి మీరు మీ సందేశంతో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ. కళలు చాలా రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా మూడే మూడు దివ్యమైన కళలు. అది ఏంటంటే ఆధ్యాత్మికానికి, సనాతన ధర్మానికి, మన భారతీయ సంస్కృతికి సంబంధించింది మూడే మూడు 64 కళ్ళు ఉన్నాయి. కానీ మూడు చాలా ప్రాముఖ్యమైనది, అన్నిటికన్నా అద్భుతమైంది చిత్రలేఖనం ఒకటి. రెండోది ఏంటంటే సంగీతం. స రి గ మ ప ద ని స. అది భగవంతుడిది, ఆధ్యాత్మికది, వైకుంఠలోకం ఉంది, గోలోకధామం ఉంది. ఎందుకంటే సరి గమ పద నుంచే అన్ని పాటలు కానీ ఏ భాషలో పాడినా కూడా, హిందీ కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ, ఫారెన్ కానీ, ఇతర దేశాల్లో కానీ, భూమండలంలో ఎవ్వరు ఏ రాగం తీసినా కూడా ఈ సరిగమ పదనిసే వస్తుంది. దాంట్లో మీనింగ్ తెలియపోయినా కూడా ఆ సరిగమ ట్యూనే ఇష్టపడతారు అందరూ. ఆ ట్యూన్ ఎందుకు ఇష్టపడతారంటే అది ఆధ్యాత్మికం కాబట్టి. ఆ జీవుడి సహజమైన స్వభావం ఏంటంటే ఆధ్యాత్మికనే ఇష్టపడతారు, అందువల్ల ఆ ట్యూన్నే ఇష్టపడతారు. దాంట్లో మీనింగ్ కూడా ఎవరికి తెలియపోయినా ఆనందపడతారు. ఆ సంగీతం అంత గొప్పది. తర్వాత పోయిటరీ అంటే వర్ణన చేయటం, డైరెక్షన్ చేయటం, మాట్లాడటం, పాటలు రాయటం, లెటర్స్ రాయటం, కవితలు రాయటం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే భగవంతుడి గురించి వర్ణన చేయొచ్చు. కందర్ప కోటి కమనీయ శోభితాంగం, కృష్ణభావుడిని వర్ణించవచ్చు అద్భుతంగా. ఎంత వర్ణించినా కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అనంత శేషుడు నాగుడు ఉన్నాడు కదా, ఆయనకి ఎన్నో లక్షల తలలు ఉన్నాయి. ఆ తలలతో ఎప్పుడు ఎన్నో అనాది కాలం నుంచి భగవంతుని వర్ణిస్తూనే ఉన్నారు, వర్ణిస్తూనే ఉన్నారు, ఇంకా తగ్గలేదు. అంత పొయిటరీ అన్నమాట. ఈ మూడు కూడా మన ఆధ్యాత్మికానికి చాలా అద్భుతమైంది. బౌద్ధాన్ని తీసుకెళ్ళడం చాలా అద్భుతమైంది. ఇది అద్భుతమైన కళలు. ఈ కళల ద్వారానే 64 కళలు ఉన్నాయి, చాలా కళలు. దాంట్లో ఈ మూడు అద్భుతమైంది. చిత్రలేఖనం అంటారా, అబ్బో చాలా తొందరగా అద్భుతంగా అయిపోద్ది. అదే చిత్రలేఖనం అంటే శిల్పాలు కూడా చెక్కుతారు, అది కింద వస్తుంది. తర్వాత పోత పోస్తారు విగ్రహాలు, అది కింద వస్తాయి. కానీ చిత్రలేఖనం అంటే చక్కగా ఒక నిమిషంలో బొమ్మ వేసినా కూడా అద్భుతంగా దానికి ఎంతో విలువ ఉంటుంది చిత్రలేఖనం. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు చిన్న పేపర్ మీద ఇంత బొమ్మ వేస్తారు, అది ఎన్ని కోట్ల కింద పలుకుతుంది పాట. చిత్రలేఖనం అంత గొప్ప చూడండి, నిమిషంలో వేస్తారు వాళ్ళు. అట్లాగే ఆ దాంతో భగవంతుడి సుందర విగ్రహాన్ని అద్భుతంగా చిత్రించి అందరి హృదయాలకి పంపించవచ్చు. అందువల్ల నాకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. సహజంగా ఏంటంటే మనందరం కూడా ఇక్కడ ఈ కళల ద్వారా కళలతో పేరు తెచ్చుకుందాం కదా, ఏదో జీవితంలో బతకటానికి, కుటుంబాన్ని పోషించుకోవటానికే ఉపయోగపడతాయి కదా, దానికోసమే మనం చిత్రకళని ఏ కళ అయినా మనం అభివృద్ధి చెందొద్దు. కానీ ఇదంతా ఏంటంటే భగవంతుడిని చేరుకోవడానికే. ఇప్పుడు జైల్లో ఖైదీలు ఉన్నారు, మనం కూడా ఖైదీలమే. ఆ ఖైదీలను ఏం చేస్తారు, నీకేమొచ్చు అంటే నాకు పెయింటింగ్ వచ్చు, సరే పెయింటింగ్ అయ్యి. నీకేమొచ్చు, వంట వచ్చు, నాకు వంట చెయ్యి. నీకు కార్పెంటర్ పని వచ్చు, కార్పెంటర్ పని చెయ్యి. అట్లాగే ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనకి ఈ కళలు అన్నమాట. ఈ కళల్ని మనం మన కోసం కాకుండా భగవంతుడి సేవ కోసం ఉపయోగిస్తే అది చాలా పవిత్రం అవుద్ది. ఏ వస్తువు అయినా సరే కృష్ణ భగవానుడి సేవ కోసం వినియోగిస్తే అదంతా పవిత్రం అవుద్ది. అట్లాగే నేను ఈ చిత్రాలు, కృష్ణ భగవానుడి చిత్రాలు వేయటమే నాకు చాలా ఇష్టం. అందువల్ల ఆయన వేసే భాగ్యం నాకు దొరికింది. అటు కుటుంబ పోషణ జరుగుతుంది, ఇటు ఆధ్యాత్మిక ఆనందం దొరుకుతుంది. అందరి హృదయాలకు, అందరికీ కూడా కృష్ణభావుని ఇచ్చే భాగ్యం కూడా నాకు దొరికింది. అందువల్ల ఈ కళ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇది మా అబ్బాయిలకి నేను నేర్పలేదు, వాళ్ళకి ఎందుకు లేని, ఇది చాలా కష్టం భౌతిక. కానీ వాళ్ళకి సడన్గా వచ్చేసింది, వాళ్ళకి కూడా వచ్చేసింది. వాళ్ళు అద్భుతమైన ఆర్ట్లు వేస్తారు, వాళ్ళు కూడా పెయింటింగ్స్ వేస్తారు, స్వామివారి బొమ్మలు వేస్తారు, చాలా ఆనందంగా ఉంటుంది. ఇది చిత్రలేఖనం. రఘు గారు, మా ప్రేక్షకులు మహాశైలి నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నాము. ప్రతి పూజ గదిలో ఫొటోస్ పెట్టుకుంటారు, అది మామూలు మన పూజా మందిరానికి సంబంధించింది. అలా కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఒక హాల్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు,
ఆ కళకు సంబంధించింది మన ఆర్ట్ గ్యాలరీ ప్రతి ఇంట్లో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? హరే కృష్ణ. ఏంటంటే మనది ఒక భారతదేశంలోనే భగవంతుడు ఎందుకు అవతరించారని కూడా ప్రశ్న అడుగుతుంటారు. ఎందుకంటే భారతదేశ భూమండలం అంతా ఒక ఇల్లు లాంటి గృహం లాంటిది. ఆ గృహంలో ఒక పూజా రూమ్ లాంటిది భారతదేశం. అందుగురించే మన సనాతన ధర్మం అంతా నేర్చుకోవడానికి ఇతర దేశాల నుంచి మన దేశానికి వస్తుంటారు. మన దేశంలో ఏం చూస్తారు? రామచంద్రుల వారిని, శ్రీకృష్ణ భగవాన్ని ఎక్కడ చూసినా గుళ్ళే దర్శనం చేస్తారు. అందరూ కూడా యాత్రలు అంటే రామచంద్రుల వారు, కృష్ణ భగవానుడు ఎక్కడ చూసినా ఆయన లేళ్ళే కనిపిస్తుంటాయి. అట్లాగే మన ఇంట్లో కొంతమంది ఓన్లీ పూజ రూమ్లోనే కృష్ణుడు ఉండాలి, ఇంకో చోట ఉండకూడదు, ఇంకో చోట ఇంకో బొమ్మ పెడదాం, ఏదో గుర్రాలది పెడదాం, చెట్లు పెడదాం, ఏదైనా మోడర్న్ ఆర్ట్ పెడదాం, ఏదో ఒకటి అబ్స్ట్రాక్ట్ పెడదాం, ఏదో రకరకాలు ఉంటారు. ఇదంతా ఇతర దేశాల సంస్కృతి. వాళ్ళకి కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు, ఆయన లీల గురించి తెలియదు. కాబట్టి మనకు అందరికీ తెలుసు. ఓన్లీ మనం కూడా పూజ రూమ్లో ఏదో గుడి చప్పుడు కాకుండా తలుపులేసిన అక్కడ పెట్టుకొని తత్తిమాదంతా మోడర్నైజేషన్ చేసుకోవటం అనేది కన్నా మనం ఆధ్యాత్మిక ఇదొక లోకానికి, భౌతిక లోకానికి మనం వచ్చాము. ఇక్కడి నుంచి మనం భగవద్ధామంకి వెళ్ళాలంటే ఆయన లీలల ద్వారా, ఆయన చిత్రాల దర్శనం ద్వారా మనం పవిత్రులు అవుతాం. ఎక్కడ కూర్చున్న చక్కన కృష్ణవాడు గోవర్ధన లీల కనిపిస్తుంటుంది. అరే గోవర్ధన లీల ఎన్నిసార్లు చిటికిన వేళ్ళు పెద్ద కొండ ఎత్తారు, ఇంతమందికి ఆశ్రయం కల్పించారు అనే భావం వస్తుంది. అట్లాగే ఎవరన్నా రియల్ ఎస్టేట్ వస్తారనుకోండి, వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడతారు, పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉంటాయి. అపార్ట్మెంట్లో 50 అంతస్తుల అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కడుతున్నారు. దాంట్లో ఎన్ని వందల మంది ఉంటారు కదా, ఎన్ని వందల మంది ఉంటారు. వాళ్ళు అందరూ ఏదో వచ్చామో ఉంటామో అనుకుంటారు. నేనంటాను, మీరు ఇది చేస్తున్నారు కాబట్టి గోవర్ధన పర్వతం పెట్టుకోండి బొమ్మ. మీరు కూడా ఎంతమందికి ఇన్ని వందల మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు, వాళ్ళకి విల్లాలు వేసిస్తున్నారు, తర్వాత ఏమో ఇళ్ళు కట్టిస్తున్నారు, బెడ్రూమ్స్, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్ అని కట్టిస్తున్నారు. అట్లాగే మీరు కూడా ఈ గోవర్ధన పర్వతం పెట్టుకుంటే మీకు కూడా వాళ్ళకి మేము ఒక సేవ చేస్తున్నాం అనే భావం మీకు కలుగుతుంది. ఏదో మనం వాళ్ళు ఇస్తున్నాం, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర మనం కొనుక్కున్నాం, వీళ్ళు డబ్బులు ఇస్తున్నాం అనే భావం ఉంటుంది. ఈ బొమ్మ పెట్టుకోండి, మీ ఆఫీస్లో పెద్దది పెట్టుకోండి, గోవర్ధన పర్వతం కృష్ణభగవానుడిది. అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు, మీకు భగవంతుడితో కృప బాగుంటుంది. అందరికీ ఆయన 7 రోజులు వాళ్ళకి ఎంత చక్కగా సంరక్షణ కల్పించారు, ఎంత తుఫాను వచ్చినా ఇది వచ్చినప్పుడు. అలాంటి ఈ బొమ్మలు పెట్టుకోండి నేను చెప్తుంటాను. ఇట్లాగే ఇంకా కొంతమంది రకరకాలుగా అలా డాక్టర్ అనుకోండి, మీరు డాక్టర్ కదా, ధన్వంతరి బొమ్మ పెట్టుకోండి. ధన్వంతరి అంటే కొంతమందికి తెలియదు, చాలామందికి. ధన్వంతరి బొమ్మ పెద్దది పెట్టుకోండి, మీ ఆఫీస్లో పెట్టుకోండి, టేబుల్ మీద పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి. మీరు రాసే రైటింగ్కి 1% అయితే 99% ధన్వంతరి కృప కూడా మీ దగ్గర ఉంటుంది అని చెప్పి వాళ్ళకి డాక్టర్లకు కూడా నేను చెప్తుంటాను. ఇంజనీర్లు ఉంటారు, బ్రిడ్జిలు కట్టేవాళ్ళు, తర్వాత ఏమో రోడ్లు వేసేవాళ్ళు. మీరేం చేస్తారంటే రామసేతు కట్టారు కదా సముద్రం మీద. ఆ సముద్రం మీద కట్టినప్పుడు ఎంతమంది కట్టారు అద్భుతంగా. ఆ బొమ్మను పెట్టుకోండి, పెయింటింగ్ వేయించుకోండి. అది పెట్టుకుంటే మీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాని సమస్యలన్నీ బాగుంటాయి, ఆ సమస్యలన్నీ తీరిపోతాయి, ఆనందంగా ఉంటారు, చేయటానికి కూడా మీకు సంతృప్తిగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా భగవంతుడు యాడ్ అవుతాడు. భగవంతుని ఎందుకు పూజ రూమ్లో పెట్టేస్తారు? అన్ని చోట్ల పెట్టండి. ఎక్కడ చూసినా కూడా మీరు ప్రశాంతంగా అలిగి ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, కోపంగా ఉన్నారు, భగవంతుడు చూడగానే మీకు ఆనందం వస్తుంది. రామపట్టాభిషేకం పెట్టుకోండి, రామచంద్రుడు పెట్టుకొని చూడగానే చక్కగా మీకు మనసులో ఆహా భగవంతుడు నన్ను రక్షిస్తున్నారు, నాకు ఆ భయం నుంచి ముక్తులు చేస్తున్నారు అనే భావం కలుగుతుంది. ఇంటి నిండా అలా భగవంతుడు పెట్టుకుంటే మీకు ఆధ్యాత్మం అవుతుంది. మన భారతీయ సంస్కృతి కూడా బాగుంటుంది. మన భారతీయ సంస్కృతి అంటేనే ఒక పూజ రూము. ఈ పూజ రూమ్ను మనం ఎందుకు ఇంకో రకంగా చేసుకోవాలి? ప్రతి ఇంట్లో కూడా కృష్ణ భగవానుడి బొమ్మ ఉండాలి, పెట్టుకోండి. భగవద్గీత, భాగవతం, రామాయణం ఈ పుస్తకాలు పెట్టుకోండి, చాలా బాగుంటుంది అని చెప్పి మీకు చెప్తున్నాను. మీరు చేయించుకోండి, ఈ బొమ్మలు చేయించుకోండి, చక్కగా పెట్టుకోండి, ఆనందంగా ఉంటారు. హరే కృష్ణ.
మీ పేరు ప్రభు? నా పేరు అమృత కృష్ణదాస్. ఎన్ని సంవత్సరాల నుంచి దీంట్లో ఈ రంగంలో ఉన్నారు ప్రభు? చిన్నప్పటి నుంచి ఉన్నాను. మీరు ఈ వృత్తి నేర్చుకుని మీ గురుగారి పేరు? గురువుగారి పేరు అంటే కృష్ణ స్వయం ఏంటంటారు, కృష్ణ భగవానుడే గురువు, ఇంకెవరు లేదు. అంటే మీరు ఈ ఆర్ట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆర్ట్లో ఇది నేర్చుకుని మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేర్చుకోవటం అంటే ఏం లేదు, చిన్నప్పటి నుంచి కొంచెం ఆర్ట్ వచ్చు. అట్లా 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 సొంతంగా నేనే నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నేర్పడానికి అంతకుముందు గురువులు కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. దీనికి కాలేజీలు కానీ లేవు, మాస్టర్లు కూడా ఎవరు లేరు, కాబట్టి అట్లాగే వచ్చింది.